హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు వైకే న్యూస్. విజయవాడలో గ్రాండ్ మాస్టర్ ఉన్నాడు. చదరంగం పోటీల్లో మెరుపులు మెరిపిస్తున్నాడు. చెస్ ప్లేయర్గా పెర్ఫార్మెన్స్ అదరగొడుతున్నాడు. వరల్డ్ లెవెల్లో తన సత్తా చూపించడానికి ప్రిపేర్ అవుతున్నాడు. వరల్డ్ కప్ విన్నర్గా నిలవాలనేది ఆయన డ్రీమ్. ముసునూరి రోహిత్ లలిత్ బాబు వరల్డ్ కప్ విన్నర్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆయన మన స్టూడియోలో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ లలిత్ సార్, వెల్కమ్ టు వైకే ఛానల్. సో మీరు మీ గురించి చెప్తారా? అండ్ చెస్ పైన మీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది చెప్తారా? ముందుగా అందరికీ నమస్కారం. సో చాలా చాలా హ్యాపీ. సో ఇక్కడ వైకే టీవీలో ఇట్లా అండ్ ఐ హర్డ్ రీసెంట్గానే ఇది లాంచ్ అయిందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సార్. సో నా చెస్ జర్నీ వచ్చేసి ఒక సుమారుగా 22 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. చెప్పాలంటే ఎగ్జాక్ట్గా నాకు చెస్కున్న ఇంట్రడక్షన్ ఎట్లా అంటే 2003 మేబీ ఇయర్ తెలియదు, కానీ ఎట్లా అంటే నాకు గుర్తు, అప్పుడు మా గురువుగారు, అప్పుడే నేను చెస్ నేర్చుకున్నా మురళీకృష్ణ గారు, అప్పుడే మేము ఇక్కడి నుంచి శాతవాహన ఎక్స్ప్రెస్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళాం. అప్పుడు హంపి అక్కను హరికృష్ణ అన్న గ్రాండ్ మాస్టర్స్ అయ్యారు. ఎట్లా అంటే మార్నింగ్ ట్రైన్ దిగిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి లగాన్ సినిమా చూసి ఈవినింగ్ ఫెలిస్టేషన్ ఫంక్షన్కి వెళ్ళాం. స్టేడియం నాకు తెలిసి ఎల్బీ స్టేడియం అనుకుంటా, నాకు గుర్తులే, కానీ చాలా పెద్ద స్టేడియం, చాలా మంది ఉన్నారు. కానీ అప్పుడు దట్ ఈస్ మై వెరీ ఫస్ట్ ఇంట్రడక్షన్. సో గ్రాండ్ మాస్టర్స్ అంటే ఏంటి, అసలు చెస్ అంటే ఏంటి, దట్ ఈస్ అప్పుడు దాకంటే పీస్లు అవి ఐడియా ఉన్నాయి. కానీ సో అప్పుడే ఫస్ట్ టైం నేను హంపి అక్కని హరికృష్ణ అన్న కూడా చూడడం, మధ్యలో ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అప్పుడు బాబు గారు కూడా అప్పుడు ఆయనే. సో యా, దట్ ఈస్ వెరీ మచ్ ఫస్ట్ ఇంట్రడక్షన్ టు చెస్. అండ్ అప్పుడు మా కోచ్ కూడా చెప్పడం, గ్రాండ్ మాస్టర్ అంటే ఇది, సో ఇట్లా ఉంటుంది, ఒక క్రికెట్ అవన్నీ కాదు, సో యూ కెన్ ఆల్సో ఇంత రికగ్నైజేషన్ ఉంటుంది అని. దెన్ నాకు ఒక చెస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది ప్రాబబ్లీ చెప్పడం అంటే 2004-2005. అప్పటికి నేను ఇంకా స్కూల్ మానేయలేదు. మానేయకుండా చదువుకుంటూ ఆడుతున్న టైంలో, ఆ టైంలో అసలు చెస్ ఐడియా ఉందా మీకు? అసలు లేదండి, ఎందుకంటే మాది స్పోర్ట్స్ ఫ్యామిలీ కాదు. సో మా మదర్ ఏంటంటే సమ్మర్ హాలిడేస్లో టైం వేస్ట్ చేస్తున్నారు, పిల్లలు తెలుసుగా ఆ టైంలో ఏదో తిరుగుతున్నారని. ఓకే, మా ఎట్లాగో నాకు చాలా మెమరీ పవర్ ఉందని, సో నాకు 1.5 years ఉన్నప్పుడే అప్పుడు సిటీ కేబుల్ ఛానల్లో బాలప్రతిభ అవార్డు వచ్చింది. అంటే అన్ని కంట్రీస్ ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇది అని. బాగా చదివేవాళ్ళు? యా, సో స్కూల్లో ఆబ్వియస్లీ అప్పుడు టాపర్. సో ఎందుకు ఇట్లా ఎనర్జీ వేస్ట్ చేయడం, ఇట్లా సమ్మర్ హాలిడేస్లో కూడా నేను యాక్టివిటీలో పెడితే బెటర్ కదా అని, అప్పుడున్న వాళ్ళ స్తోమతకి అమ్మగారు చేసింది ఈ చెస్. ఇండోర్ గేమ్ కాబట్టి ఈజీగా తక్కువ ఎక్స్పెన్సెస్తో ఏదో ఒకటి నేర్చుకుంటారన్న దాంతో అట్లా చెస్ ఇంట్రడ్యూస్ అయ్యాం త్రూ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్. వాళ్ళ పిల్లలు కూడా నేర్చుకుంటే అట్లా ఓకే, ఇట్లా మాట్లాడుకొని ఇట్లా ఉన్నారంటే, సో అప్పుడు ఆయనే మురళీకృష్ణ గారే ఫస్ట్ గురువు కూడా. నా గ్రాండ్ మాస్టర్ అయ్యేది కూడా ఆయనే. సో ఆయన ఓకే అప్పుడు వచ్చి, అప్పుడు సైకిల్ వేసుకొని వచ్చేవాళ్ళు. సైకిల్ వేసుకొని వచ్చి మీ ఇద్దరికంటే కాదని, అప్పుడు మేము విజయవాడ ఓల్డ్ టౌన్లో ఉండేవాళ్ళం, 1 townలో. సో అందరూ ఒక 6-7 members అక్కడ గ్రూప్ జాయిన్ అయ్యి అప్పుడు దట్ ఈస్ హౌ వి స్టార్టెడ్. సో సార్, మీరు ఎవరి దగ్గర చెస్ నేర్చుకున్నారు? సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మాకు ఫస్ట్ నుంచి నేను గ్రాండ్ మాస్టర్ ఏదో మురళీకృష్ణ గారు అండి. ఆయన నేటివ్ ప్లేస్ పొన్నూరులో ఉండేవాళ్ళు, కానీ అప్పుడు విజయవాడలో చాలా, నాకు తెలిసి అంత ముందు హంపి అక్క హరికృష్ణగా అన్నకు కూడా ట్రైనింగ్ గేమ్స్ ఆడిన చాలా మందికి చెస్ నేర్పించింది ఆయన. సో ఆయన గురించి చాలా మందికి తెలియదు, కానీ చెస్ ఫ్యాటర్నిటీలో మాత్రం ఆయన గురించి నో వన్ హ్యాస్ లాట్ ఆఫ్ వాస్ట్ నాలెడ్జ్. అప్పుడు మురళీకృష్ణ గారు అని కానీ అందరికీ తెలుస్తుంది, సో బయట ఎక్కువ మందికి తెలియదు ఆయన గురించి. సో ఇన్స్పిరేషన్ అనేది తర్వాత మేము అంటే ఫస్ట్ ఇనిషియల్ ఇంటరాక్షన్ చెస్లో వచ్చేసి మేబీ వాట్ ఈస్ ఆ పీసెస్ అంటే, ఇప్పుడు దాకా ఏముంది అందరికీ చిన్నప్పుడు క్రికెట్, ఈ గోలీ లేదంటే కర్ర బిల్ల, కబడ్డీ, ఫ్రెండ్స్ కలిసి ఇది ఆడేవాళ్ళం. కానీ ఫస్ట్ టైం చెస్ అంటే ఓకే, దట్ నైట్ వచ్చేసి బిషప్ వచ్చేసి డిఫరెంట్. సో చెస్ని మీ కెరీర్గా మార్చుకుంటున్నారా? నా కెరియరే నేను చెస్ అండి ఇప్పటికీ. ఎగ్జాక్ట్గా టు బి ఆనెస్ట్ ఐ థింక్ 23 years. 23 years నుంచి నేను 23 సంవత్సరాల నుంచి చెస్ ఆడుతున్నాను. సో
స్టిల్ Hmm. ఇప్పటికీ ఇంట్లో వాళ్ళు అడుగుతారు ఇంకా ఎన్నాళ్ళు ఆడదాం అనుకుంటున్నాం ఓకే. ఓకే. బట్ ప్లేయింగ్ ఈజ్ ప్యాషన్. ఓకే. సో దట్ ఈస్ అదొకటి నేను ఎప్పటికీ ఇవ్వలేను. హ్మ్. డజంట్ మ్యాటర్ మేబీ ఫ్యూచర్లో టీచింగ్ ప్రొఫెషన్ రానివ్వండి రానికపోండి, ఓకే. బట్ ఆడడం అయితే నేను ఎప్పటికీ ఆపను. టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే నాకంటే బాగా మా చెల్లెలు ఆడేది. తన పేరు వీణా మౌనిక. ఓకే. సో నేను ఇంకా నేర్చుకునే టైంలోనే షీ వాజ్ లైక్ అండర్ 9, అండర్ 12 ఆ కేటగిరీలో షీ వాజ్ నేషనల్ ఛాంపియన్. హ్మ్. సో కానీ ఒకానొక టైంలో మా అమ్మగారు షీ కుడ్ నాట్ అఫోర్డ్. ఓకే. అంటే కోచింగ్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ బర్డెన్ ఇన్ చెస్. హ్మ్. అండ్ అట్లాగే ఇండియాలో అంత టోర్నమెంట్స్ జరిగేవి కావు. సో ఎక్స్పోజర్ కావాలంటే మీకు ఎప్పుడన్నా ఆ టైంలో యూరోప్ కానీ అటు వెళ్ళాల్సి వచ్చేది. ఓకే. సో అంటే ఫ్యామిలీ కుడ్ నాట్ అఫోర్డ్ దట్. హ్మ్. దెన్ అప్పుడు కొన్ని మంత్స్ అయిన తర్వాత మా మదర్, మా కోచ్ హ్మ్. అందరం కూర్చొని సో ఎవరిని కంటిన్యూ చేద్దామని కూర్చుంటే ఇట్లా దెన్ మై సిస్టర్ తను వీణా, ఓకే. తను నేను స్టడీస్కి వెళ్ళిపోతాను, మా అన్నయ్యని కంటిన్యూ చేయని చెప్పాను. ప్రాబబ్లీ ఐ డోంట్ నో ఆ టైంలో ఎందుకు డెసిషన్ తీసుకున్నారో ఓకే. వాళ్ళు. షీ వెంట్ టు స్టడీస్. ఓకే. అండ్ చెప్పాలంటే తను సాక్రిఫైస్ చేయకుండా ఉంటే నేను ఉండేవాడిని కాదు. యా. సో ఐకే టీవీ ప్రేక్షకులందరికీ నా శుభాకాంక్షలు. నా పేరు పద్మ అండి. చెస్ ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ రోహిత్ లలిత్ బాబు ముస్నూరి వాళ్ళ మదర్ని నేను. బాబు యొక్క ఇంట్రెస్ట్ అంటే తను చిన్నప్పటి నుంచి ఉన్న తన టాలెంట్ను గుర్తించి తనని ఈ స్పోర్ట్స్ చదరంగంలో అయితే కనుక బాగుంటుంది, తనకున్న మెమరీకి కానీ తనకున్న గ్రాస్పింగ్ పవర్కి కానీ ఇంకొంచెం వృద్ధిలోకి వెళ్తాడని చెప్పేసి ఒక హాబీ సమ్మర్ క్యాంప్లో మేము స్టార్ట్ చేసాము. అది మన గంగరాజు గారు, మురళీకృష్ణ గారు అని చెప్పేసి కోచ్. ఆయనే మొదల నుంచి 2000 దగ్గర నుంచి 2015-16 స్టిల్ ఇప్పుడు కూడా ఆయన గైడెన్స్తోనే ఆయన ఆధ్వర్యంలోనే లలిత్ యొక్క చదరంగం ఇక్కడ దాకా రాగలిగాడు తను. సో సార్ అయితే ఇప్పుడు స్పోర్ట్స్ అనేది ఒక ప్రొఫెషన్గా మీరు మార్చుకోవాలని ఎందుకు అనుకున్నారు? అది అనుకోలేదండి, జరిగిపోయింది. అంటే స్పోర్ట్స్ మీద ఉన్న ప్యాషన్, ఇంట్రెస్ట్తో. హ్మ్. సో ఇప్పుడు పర్టికులర్గా మీకు సడన్గా ఎందుకంటే ఒకటి నచ్చుతుందంటే మేబీ దట్ ఫ్లేవర్ ఆర్ సంథింగ్. ఫర్ మీ దిస్ వై చెస్ అట్రాక్టెడ్ మీ అంటే దట్ గేమ్. హ్మ్. ఎందుకంటే ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. Yeah. మీకు ఒకసారి గేమ్ అర్థం చేసుకుంటే హ్మ్. ఏ పొజిషన్లో ఎట్లా ఆడాలి అని ఈ రోజు నేర్చుకుంది రేపు ఉండట్లేదు. సో సంథింగ్ ఒక కొత్తదనం వస్తుంది గేమ్లో. సో దట్ కైండ్ ఆఫ్ అట్రాక్టెడ్ మీ టు ద గేమ్. ఇప్పటికీ మీ గురువు గారితో మీ సక్సెస్ని పంచుకుంటారా మీరు? రెగ్యులర్గా అండి. యా. సో నేను ఫోన్ చేస్తూ ఉంటాను, ఆయన ఫోన్ చేస్తూ ఉంటారు Okay. సరదాగా. సో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు చాలా మిమ్మల్ని చూసి చాలా ఆయన. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ అండి. Hmm. హి హాస్ సాక్రిఫైస్డ్ ఎ లాట్. Hmm. సో అంటే ఒక టీం కింద మై మురళీకృష్ణ గారు, గురువు గారు, మా మదర్ పద్మకుమారి, Hmm. అండ్ మై సిస్టర్. Hmm. సో ఆ టైంలో వీఆర్ లైక్ ఎ టీమ్. ఓకే సార్. సో ఏదో ఒకటి సరిగ్గా లేదన్నా నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. Hmm. సో మా మదర్ ఏంటంటే ఆఫ్ ద బోర్డ్, నాకేం కావాలి, ఏం చేయాలి. యా. సో అప్పట్లో తను స్పాన్సర్స్ ఎక్కువ తిరిగేది. Hmm. సో బయటికి ఇవన్నీ వెళ్ళాలంటే Hmm. నెక్స్ట్ ఏంటంటే నేను మా కోచ్ టోర్నమెంట్లు ఎట్లా ఆడాలి ఏంటి ఎట్లా అంటే అప్పుడు నాకు ల్యాప్టాప్ కూడా లేదండి. Hmm. నేను బుక్లో రాసుకునేవాడిని. Hmm. సో ఓకే. ఇప్పటికీ నా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి. Hmm. అది వెళ్ళి నేను మెమరీస్ అవన్నీ ఇంకా మీకు? యా, ఎందుకంటే Hmm. అప్పట్లో ల్యాప్టాప్ ఇవన్నీ నాట్ దట్ యా. నాట్ ఫీజిబుల్ కాదు, కానీ ఫైనాన్షియల్గా తెలియదు కాదు. ఇప్పుడంటే మీకు 20K 30K వస్తుంది, కానీ అవును. ఆ టైంలో ఇక్కడ అంత ఈజ్ నాట్ అఫోర్డబుల్ ఆల్సో. యా సార్. సో ఇప్పుడంటే టెక్నాలజీ ఈజీ అయిపోయింది, కానీ Hmm. సో అట్లా ప్రతిదీ నేను ఇంట్లో చేసేది గేమ్లు ఆడడం, బుక్లో రాసుకోవడం. సో త్రూ ఫోన్ అనమాట. Hmm. సో ఇట్లా పేరింగ్ పడేయంగానే మేము కాల్ చేసేవాళ్ళం ఎస్టీడీ ఐఎస్డీకి వెళ్ళి. Hmm. సో ఆయన అంతా చెప్పేవాళ్ళు, నేను నాట్ చేసుకుని మళ్ళీ బోర్డులోకి వెళ్ళి నేను పెట్టుకొని దట్ ఈస్ ఓకే. సార్ మీరు రీసెంట్గా వరల్డ్ కప్ ఆడారు. సో మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారా? అండ్ కప్పు చేజారినప్పుడు మీ ఎమోషనల్గా మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది షేర్ చేస్తారా? వరల్డ్ కప్ అనేది చెస్లో ఎస్పెషల్లీ, మిగతా వాటిలో నాకు ప్రాసెస్ తెలియదు, కానీ ద క్వాలిఫికేషన్ ఇస్ వెరీ టఫ్ అండి. యా. అసలు So- ఎన్ని స్టేజెస్ ఉంటే మీరు వరల్డ్ కప్కి రీచ్ అవ్వాలి అంటే? అంటే టోటల్ వరల్డ్ కప్లో Hmm. సో ఎట్లా ఐ టెల్ యూ ద ఫార్మాట్, ఇట్స్ నాకౌట్ ఫార్మాట్ Yeah, sir. ఓన్లీ ఇది. చెప్పండి. సో ఓడిపోతే మనం వచ్చేయడమే. సో ఓకే. మిగతా చెస్లో టోర్నమెంట్స్ అట్లా కాదు. Hmm. మాకు 10 rounds 11 rounds అట్లా ఉంటాయి. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ యూ హ్యావ్ టు ప్లే ఆల్ ద రౌండ్స్. ఓకే. ఓడిపోతే వచ్చేయడం. ఇది ఒక్క టోర్నమెంట్ ఏంటంటే ఇట్స్ వెరీ కఠినమైన టోర్నమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఒక ఛాన్సే ఉంటుంది. Hmm. మిగతా టోర్నమెంట్స్లో ఓడిపోయినా మళ్ళీ యూ కెన్ బౌన్స్ బ్యాక్. ఓకే. సో దీనికి ప్రిపరేషన్ ఏంటంటే లైక్ క్వాలిఫికేషన్ కూడా త్రూ నేషనల్స్ ఆర్ ఏషియన్స్. యూ హ్యావ్ టు బీ ఇన్ టాప్. ఓకే.
లేదంటే యూ కెనాట్ క్వాలిఫై. ఎందుకంటే వెరీ లిమిటెడ్ ఆఫ్ ఎంట్రీస్ త్రూ ద వరల్డ్. మ్మ్. సో 212 పార్టిసిపెంట్స్ ఉంటారు మొత్తం ఎంటైర్ వరల్డ్లో. ఒక్కొక్క కంట్రీ నుంచి అట్లా దే క్వాలిఫై. సో ఏషియా నుంచి ఇంత, యూరోప్ నుంచి ఇంత. సో కొన్ని కంట్రీస్ ఎక్కువ స్పోర్ట్స్ ఉంటాయి, కొన్ని కంట్రీస్ తక్కువ ఉంటాయి. బట్ ఓవరాల్ దిస్ ఈస్ ద వాట్ దాని పేరింగ్ ఇదంతా వస్తుంది. అండ్ మాకు వెళ్ళిన అడ్వాన్స్ పేరింగ్ తెలిసిపోతుంది. మేము ఎవరితో ఆడతాం, గెలిస్తే తర్వాత ఎవరితో ఆడతాం, అట్లా ఎండ్ దాకా ట్రీ తెలిసిపోతుంది. మ్మ్. సో దిస్ టైమ్ ఏంటంటే ఐ క్వాలిఫైడ్ ఆఫ్టర్ 6-7 years. లాస్ట్ టైం నేను 2016లో ఆడాను. మ్మ్. ఇట్ వాజ్ బాకులో ఇప్పటి జరిగింది. వరకు ఎన్ని వరల్డ్ కప్స్ ఆడారు? ఇది సెకండ్ అండి. సెకండ్. అజర్బైజాన్లో జరిగింది అప్పుడు. ఓకే. సో దట్ వాజ్ అప్పుడు ఏషియన్ క్వాలిఫై. సో మీరు ఫస్ట్ టైం ఆడిన వరల్డ్ కప్ కి ఏ మెడల్ వచ్చింది మీకు? అప్పుడు సేమ్ అండి. Same. అప్పుడు అంత సీరియస్ అప్పుడు లేదు, Okay. కానీ వెళ్ళాం ఆడొచ్చాం అంత లేదు. ఓకే. కానీ దిస్ టైమ్ ఐ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ థింగ్. మ్మ్. అండ్ ఎట్లా అన్నా ఏంటంటే ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. యా, ఇప్పుడు మీరు మిస్ అయ్యారు వరల్డ్ కప్లో, మెడల్ మిస్ అయ్యారు. సో నేను ఎక్కడ మిస్ అయ్యాను, ఏం తప్పు చేశాను అనేది మీరు ఆలోచించారా? అసలు ఎందుకు యా. అయింది? సో ఏం జరిగిందంటే సో ఇట్లా అనేక థింగ్స్ వింటూ ఉంటాం కదా. సో నాకు లాస్ట్ ఇయర్ నేషనల్స్ ఐ కేమ్ టు నో. లాస్ట్ ఇయర్ తర్వాత ఫ్యూ మంత్స్ ఐ హ్యావ్ లైక్ 4-5 months. ఓకే. సో ఎట్లా అన్నా ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. సో ఇది నాకు ఒక అవకాశం వచ్చింది, గోల్డెన్ ఆపర్చునిటీ. ఎట్లా అన్నా మనం ప్రూవ్ చేసుకుంటే ఓకే, లలిత్ అనే ప్లేయర్ మళ్ళీ యూ కెన్ సీ దట్. ఎందుకంటే మీకు తెలుస్తుంది ఎవరికి కాకపోయినా ఇన్సైడ్ యూనో మేము వాట్ యూఆర్ కేపబుల్ ఆఫ్. మనం ఏం సాధించగలం మన పెట్టే Yeah. ఎఫర్ట్లో తెలుస్తుంది. సో ఈ ఫ్యూ మంత్స్ నేను ట్రైన్ అయిన విధానాలు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. సో అపోనెంట్ గేమ్స్ అన్నీ స్టడీ చేసి లైక్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే, అట్లీస్ట్ మనం ప్రీ క్వార్టర్ ఫైనల్స్ దాకానే వెళ్ళొచ్చు, 3rd to 4th round వరకు. సో అంతలాగా ఐ వాజ్ సో కాన్ఫిడెంట్. మీ వైఫ్ గురించి ఫ్రీడమ్. చెప్పండి. ఆమె ఎలా సపోర్ట్ చేశారు? అండ్ చిన్న పాప ఉండి తన్ని వదిలేసి కూడా మీరు సో మీ ప్రాక్టీస్ కోసం వెళ్ళారు. సో సో అవన్నీ నేను ఎక్స్పీరియన్స్. లైఫ్లో 3 women కండి. ఫస్ట్ Okay. మై మదర్, యా. షీ వాజ్ దేర్ త్రూ అవుట్ మై దిస్. సెకండ్ మై సిస్టర్, ఓకే. థర్డ్ ఇప్పుడు మా వైఫ్, యా. మేబీ 4th మై బేబీ, తన పేరు తారా. ఓకే. తను కూడా Nice, సో తను nice. అవుతుందేమో. బట్ దిస్ 3 people మోర్ టు మై మదర్ దెన్ మై సిస్టర్. రీసెంట్గా మా వైఫ్ ఏంటంటే లైక్ షీఈ్ వర్కింగ్. ఓకే. షీఈ్ వర్కింగ్ అండ్ షీ నోస్ క్లియర్లీ నేను ఎంత ఐ వాంట్ టు మేక్ ఏ కమ్ బ్యాక్. యా. సో ఆఫ్కోర్స్ ఒక స్పోర్ట్లో ఏంటంటే తను ఏ విధంగా సపోర్ట్ చేసింది మీకు? మీ- ఒక స్పోర్ట్లో ఏంటంటే ఒకనొక టైం తర్వాత దేస్ లాట్ ఆఫ్ యంగర్ జనరేషన్. ఒక ఎనీ ప్రొఫెషనల్లో అవును. న్యూ క్రీమ్ విల్ బి కమింగ్. బట్ షీ నోస్ నీకు ఇంత ప్రాక్టీస్ చేసి ఇట్లా ఇంత కష్టపడితే యూ కెన్ మేక్ ఏ కమ్ బ్యాక్. దట్ మీ డీప్ డౌన్ యూ నోస్. ఫర్ దట్ ఏం కావాలంటే యూ నీడ్ లాట్ ఆఫ్ టైం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూ నో రెస్పాన్సిబిలిటీస్. కానీ తను ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ షీ యూస్ టు గివ్ మీ లాట్ ఆఫ్ టైమ్. నో సినిమాలకి లేవు, ఏం లేవు. షీ హాస్ సాక్రిఫైస్ లాట్ ఆఫ్ అవర్ ఫ్రీ టైం, వీకెండ్ అవుటింగ్స్. అట్లా జనరల్గా ఏమనుకుంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వీ వాంట్ టు గో అవుట్ ఏదో. అట్లా ఏం లేదు. నువ్వు ప్రాక్టీస్ అవ్వాలి. సో ఎక్కడన్నా చుట్టాలు ఎవరైనా పిలిచినా లేదు, ఆయన ప్రాక్టీస్ చేసుకోవాలి. హీ హాస్ టు డూ దట్. తనకి ఇది ఉంది, ఈ Okay. క్లాస్లోనే ఆ క్లాస్లోనే. తనే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు మీకు. నిజం చెప్పాలంటే ఎస్. సో వరల్డ్ కప్ కూడా పాపతో ఎక్కడ తనకు నాకు మళ్ళీ స్లీప్ ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయని తను వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోయాను, బురిపాలెం వాళ్ళది. యా. సో అక్కడికి వెళ్ళిపోయి నేను ఒక్కడనే ఉంటే సో కంఫర్టబుల్గా ఐ కెన్ బీ ఫిట్. యా. పొద్దున్నే ఎక్సర్సైజ్ అన్నీ చేసుకుంటా అని. సో అట్లా షీ సాక్రిఫైస్ ఎ లాట్. యా. సో 2 months తర్వాత షీ వాజ్ లైక్ లిటిల్ బిట్ ఎమోషనల్, మోర్ ఎమోషనల్ దెన్ మీ. ఓకే. సో 2-3 months అయిపోయింది. యా. మీ వైఫ్ తో చేసి ఆడుతూ ఉంటారా? తక్కువే అండి. తను చెస్ యాక్చువల్లీ తెలీదు. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం తను నేర్చుకుంది బేసిక్స్. అప్పుడు కొద్దిగా ఆన్లైన్లో ఆడడం. సో మేబీ హార్డ్లీ 2-3 games నేను ఆడుంటా. సార్ ఇప్పుడు మీరు వరల్డ్ కప్ తర్వాత సోషల్ మీడియాలో వేదికగా ఒక మెసేజ్ అయితే చేశారు. సో దాని గురించి చెప్తారా? ఆ మెసేజ్ ఎందుకు పెట్టానంటే లైక్ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ వెరీ కామన్. యా సార్. సో ఐ వాంట్ టు అట్లీస్ట్ బ్రింగ్ దమ్ లైక్ బ్యాక్. నాకు చాలామంది మాట్లాడుతుంటారు కాబట్టి తెలుస్తుంది. ఓకే ఇంకా అవలు మన వాళ్ళు కాదనే వాళ్ళకి బేసిక్గా పెట్టింది ఏంటంటే నెవర్ గివ్ అప్. సో డిసప్పాయింట్ అవ్వకూడదు ఫస్ట్. మీ వెనకాల ఎంతమంది ఏదైనా మాట్లాడుకుంటారు. అవును. మీరు గెలిచంగానే వాళ్ళే వస్తారు, ఓడిపోయంగానే నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు. సో ఇట్ షుడ్ నాట్ ఎఫెక్టివ్. ఎవరు ఏమన్నా కానివ్వండి, మీకు మీ వర్త్ ఏంటో మీకు తెలుసు. సో యూ షుడ్ ట్రస్ట్ ఆన్ దట్. మీ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్.
మీ ఆ రిప్లై సమాధానం ఎట్లా ఉండాలంటే అట్లా చెప్పుకుంటూ పోతే యూ కెనాట్ ఆన్సర్ టు ఎవ్రీ వన్. మీ రిజల్ట్ వచ్చేసి షుడ్ బి రిప్లై టు దమ్. సో దట్ ఈస్ ద పోస్ట్ ఈస్ అబౌట్. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని మెడల్స్ సాధించారు? మోర్ దెన్ 60 ఉంటాయండి. ఓకే. ఏ ఇంటర్నేషనల్, టోర్నమెంట్స్లో? నేషనల్ కానివ్వండి. ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ వచ్చేసి కామన్వెల్త్, ఓకే. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. దిస్ యాక్చువల్ రీసెంట్గా మొన్న 2 days బ్యాక్ ఐ వన్ కామన్వెల్త్ బ్రాంజ్ మెడల్ ఇన్ కోలాలంపూర్, మలేషియా. దిస్ లైక్ సెకండ్ బ్రాంజ్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ అండి. సో ఆల్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్. అండ్ నేషనల్ ఛాంపియన్, చెస్ ఒలింపియాడ్లో బ్రాంజ్ మెడల్ ఉంది. దెన్ ఏషియన్స్లో ఐ గాట్ సిల్వర్ మెడల్. సో వేరియస్ ఇంటర్నేషనల్ బిగ్ లిస్ట్ అండి అది. సో అదే నేను చెప్తుంది 2017 వరకు ఐ వాజ్ కీప్ ఆన్ అచీవింగ్ సంథింగ్. ఓకే. సో ఎట్లా అయినా ఐ వాంట్ టు బ్రేక్ ఇన్ టు దట్ వరల్డ్ 100 ర్యాంకింగ్స్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ హెస్ బీన్ లెఫ్ట్. సో ఐ వాంట్ టు గో టు దట్ ఎలీట్ కేటగిరీ. సో దట్ ఈస్ వేర్ అందుకే దిస్ కంబ్యాక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రెగ్యులర్గా ఎందుకంటే దీని గురించి. బట్ యా, అచీవ్మెంట్స్, నెంబర్ ఆఫ్ అచీవ్మెంట్స్, లాట్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఇన్ నేషనల్స్, లాట్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఇన్ ఇంటర్నేషనల్. ఈ ఇయర్ యాక్చువల్లీ దిస్ మై సెకండ్ అచీవ్మెంట్. సార్ మన స్టేట్లో చెస్కు ఆదరణ ఎలా ఉంది? యాక్చువల్లీ నేను వన్ ఆఫ్ ద పర్సన్ అండి. అప్పుడు ఇదంతా ఎప్పుడైతే హంపి యొక్క హరికృష్ణని సన్మానం అంతా చేశానో అప్పుడు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు బోల్డ్ చాలా సపోర్ట్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఆ డెస్క్టాప్ అసెంబ్లీ కూడా త్రూ అప్పుడు ఆయన గవర్నమెంట్ ద్వారా మా చెల్లికి వచ్చింది. సో అట్లా వన్ ఆఫ్ ద చూసి ఇన్స్పైర్ అయ్యి ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ అనే కాకుండా స్పోర్ట్స్లో కూడా మనకు ఒక లైఫ్ చేయొచ్చు అన్న ఇన్స్పిరేషన్తో వచ్చాను. ఓకే. సో స్టిల్ ఏంటంటే అందరికీ చాలామంది చేస్తున్నారు కానీ కొంతమంది దే హ్యావ్ బీన్ అట్లా వేరియస్ రీజన్స్ కానివ్వండి, దే ఆర్ నాట్ బీన్ రికగ్నైజ్డ్. సో ద ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే, సో మాలాంటి చాలామంది అచీవర్స్ ఉన్నారు, సో మాకు కూడా కొద్దిగా గుర్తింపు వస్తే బాగుంటుంది. దట్ ఈస్ మై ఓన్లీ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్. ప్రజెంట్ అయితే ప్రభుత్వం తరపున సో ఈ చెస్ స్పోర్ట్ నుంచి ఎలా ఉంది, సపోర్ట్ ఎలా ఉంది? సపోర్ట్ అనేది ఇంతవరకు రీసెంట్గా యాక్చువల్లీ 10 years తర్వాత అనుకుంటున్నాను, మోర్ దెన్ 10 years తర్వాత మాకు నేషనల్ జరిగింది గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో. సో అలాంటి టోర్నమెంట్స్ మరిన్ని కండక్ట్ చేస్తే ఇంకా ఎక్కువ టాలెంట్ రావచ్చు. ఒకప్పుడు చెస్ అనేది ఏపీ హబ్ అండి. నేను స్టార్ట్ చేసినప్పుడు చెస్లో అసలు చాలా ఎంతమంది ఉన్నారంటే ఎక్కడికి వెళ్ళినా అచీవ్మెంట్స్ ఎనీ కేటగిరీ ఏపీకి వచ్చేది. సో మళ్ళీ ఏపీని ఆ స్థాయిలో చూడాలంటే మనకి యాక్టివిటీ కావాలి. సో దానికి ఫెడరేషన్ చేయాలి, తో గవర్నమెంట్ ఇద్దరి ఒక టీమ్గా వర్క్ చేయాలి. సో గవర్నమెంట్ సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ ఎప్పుడైతే మీరు ఇప్పుడు చూసారు మీరు అమరావతి అవన్నీ ఎట్లా చేస్తున్నారు. ఎప్పుడైతే మీకు పెట్టుబడులు వచ్చినా జనాలు వస్తారు, అన్నీ పెరుగుతుంది. ఎట్లా అంటే అందరికీ బిజినెస్ వస్తుంది. సో చెస్లో కూడా అంతే బేసిక్గా అదే సేమ్ ఫార్ములా. ఎప్పుడైతే మీరు ఒక మంచి టోర్నమెంట్ కండక్ట్ చేస్తారో న్యూ ప్లేయర్స్ వస్తారు, అవేర్నెస్ పెరుగుతుంది. సో చాలామందికి ఏంటంటే ఓకే ఇక్కడ ఒక మంచి టోర్నమెంట్ జరుగుతాయి, మనకి కొత్త ప్లేయర్స్ ఆడొచ్చు. న్యూ ప్లేయర్స్ ఏంటంటే ఎక్కడికో వెళ్ళి ఫారిన్ కంట్రీ ఆడకుండా ఇక్కడే మనకు అవకాశం వస్తుంది, వాళ్ళకి ఇది ఫైనాన్షియల్గా చాలా తగ్గుతుంది. సో అలాంటి టోర్నమెంట్స్ రావడం మూలంగా ఏంటంటే సో బేసికల్లీ న్యూ ప్లేయర్స్, న్యూ గ్రాండ్ మాస్టర్స్ మళ్ళీ ఆ పూర్వ వైభవం రావచ్చు ఆంధ్రప్రదేశ్. సో మీ వైఫ్ గురించి చూస్తే తను మీరు చెస్ ప్లేయర్ అని తెలిసి మ్యారేజ్ చేసుకున్నారు, అసలు తన ఫీలింగ్ ఏ విధంగా ఉంది ఇప్పుడు? తనకి అంటే తెలుసు, అరేంజ్ మ్యారేజ్ అండి. ఓకే. కానీ చెస్ ప్లేయర్ అని తెలుసు కానీ వాట్ ఈస్ చెస్ ఇట్లా ఉంటుందని ఐడియా ఏం లేదు. అంటే బయట ఎట్లా ఉంటుందంటే మేము ఏదో వెళ్తున్నాము, తిరుగుతున్నాము, ఆడొస్తాము, ప్రతిసారి ఫారిన్ కంట్రీకి వెళ్తాను. తను ఒకసారి పెళ్ళైన కొత్తలో వచ్చింది. ద అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. ఒక గేమ్ ఎట్లా అంటే మా గేమ్ ఆడుతున్నప్పుడు తను చూసేది కదా, మా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఉండదు. బయట వాళ్ళు ఏంటి మూవ్ ఆడట్లేదు ఏంటి అని వాళ్ళకి ఒక రకమైన టెన్షన్, యాంగ్జైటీ. సో మీ పాపను కూడా చెస్ ప్లేయర్ చేస్తారా? అంటే నేనే ఫోర్స్ చేయనండి. సో తన ఇంట్రెస్ట్, తను ఏం అవ్వాలనుకుంటే షీ కెన్ బి. సో ఎనీ స్పోర్ట్ షీ హాస్ దట్ ఫ్రీడమ్. సో చెస్ ఆడతానంటే యా ఆఫ్ కోర్స్ ఐ కెన్ గైడ్ హర్. ప్రాబబ్లీ వన్ థింగ్ వీ కెన్ సే బట్ యా తను ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో పాపకి ఇప్పటి నుంచి అయితే ఏం రుద్దాలనుకోవట్లా. ఓకే. సో మీరు ప్రతిరోజు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారు అసలు చెస్ కోసం? మార్నింగ్ అండి, లైక్ సమ్ టైమ్స్ ఇట్ గోస్ ఫిట్నెస్ అయితే మస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్. అండ్ ఈ రెండు కాకుండా ఒక రోజు అయితే పొద్దున్న 9-10 కూర్చుంటాం, రాత్రి 1 గంట అవుతుంది, 12 అవుతుంది, ఒక్కొక్కసారి లేదు అంటే విల్ వైండ్ ఆఫ్ అట్ 6. బట్ ఆన్ యావరేజ్ 8 to
10 మినిమం అవర్స్. ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు డైలీ? మినిమమ్ అనే దానికంటే హౌ Hmm. మచ్ ప్రొడక్టివ్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే. ఒక్కొక్కసారి అట్లాగే బోర్డు మీద మేము కూర్చుంటాం. Hmm. ఏం ఆలోచిస్తామో అది ఎంతవరకు మాకు అర్థమవుతుందో కూడా తెలియదు. Hmm. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హౌ మచ్ వీఆర్ ఏబుల్ టు లెర్న్, ఎంత నేర్చుకుంటాం దాని నుంచి అనేది ఇంపార్టెంట్. Hmm. ఎందుకంటే బోర్డు మీద ఇట్స్ నాట్ అబౌట్ మెమరీ. ఈ గేమ్ ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండి. Yeah. ఎందుకు ఎట్లా ఆడినా లాజికల్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. 2000లో స్టార్ట్ చేసామండి బాబుని చెస్ ఆడించడం అనేది. 2000లో స్టార్ట్ చేసాము. తర్వాత 2007 వరకు తనకి అచీవ్మెంట్ అనేది లేదు. అది మేమెవరం డిసప్పాయింట్ అయినా కూడా ఆయన కోచ్ గురువు గారే బాబులో టాలెంట్ ఉంది, మీరు ఓపిక్గా సహనంగా ఉంటే కనుక డెఫినెట్గా సాధిస్తాడండి అని చెప్పేసి అనేవాళ్ళు. కాకపోతే స్పాన్సర్లు రావాలన్నా ఎక్కడైనా ఏదన్నా కావాలంటే ఇది కూడా కావాలి కదా మనకి. ఎంతప్పటికీ చదరంగానంగానే బోర్డు పెట్టుకొని ఆడేస్తాం అన్నంత కాదు, అది చాలా ఎక్స్పెన్సివ్ గేమ్. ఆ గేమ్ ఆడించడానికి మనకి స్పాన్సర్లు కంపల్సరీ కావాలి, అదే అచీవ్మెంట్ కావాలి. అచీవ్మెంట్ లేకుండా మేము అక్కడ దాకా రావడానికి ఆ గురువుగారే మెయిన్ అండి. ఆ గురువుగారి సహకారంతో మేము చాలాళ్ళు వెయిట్ చేసాం. దాని తగ్గట్టు బాబు కూడా ఇంకా ఎప్పుడైతే నేషనల్ ఛాంపియన్షిప్ తీసుకొచ్చాడు, ఇంకా అక్కడి నుంచి ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యాడు, గ్రాండ్ మాస్టర్ 2012లో అయ్యాడు. అన్నిటికన్నా ఒలింపియాడ్ మెడల్ 2014లో ఫస్ట్ ఎవర్ హిస్టారికల్ బ్రాంజ్ మెడల్ అనేది సాధించాడు. అది నేను ఇప్పటికీ గర్వకారణంగా ఫీల్ అవుతా. మన భారతదేశానికే గర్వించదగ్గ తొలి మెడల్ అది. ఈవెన్ విశ్వనాథ్ ఆనంద్ గారు కానీ ఎవరి దగ్గర ఏ టీంలో లేదు. ఫస్ట్ లలిత్ వాళ్ళ టీము 2014 స్వతంత్రం వచ్చిన ఆగస్ట్ 14న మనకి ఆ మెడల్ సాధించుకొచ్చాడు. అది చాలా అసలు మేము మరవలేని ఘట్టం. అది కామన్వెల్త్ గోల్డ్ మెడల్, ఏషియన్ మెడల్స్, నెంబర్ ఆఫ్ మెడల్స్. ఈ మెడల్స్ ఇంకా 2007 నుంచి ఇంకా కంటిన్యూగా తన యొక్క మెడల్ అచీవ్మెంట్స్ అనేది సాధిస్తూనే ఉన్నాడు. సో రియల్లీ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. దీనికని ఇంకా మంచి కెరియర్కి వెళ్ళగలుగుతాడు. ఇప్పుడు ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఫీల్ అవుతాను నేను. ఈ టైంలో కనుక అప్పుడు సహకారం ఉంటే కనుక డెఫినెట్గా వరల్డ్ క్లాస్ ప్లేయర్ అయ్యేవాడు. నా డ్రీమ్ వల్ల అదే, అయ్యో నేను లలిత్ని ఇంకా ఉన్నత స్థానాల్లో చూడలేకపోయానే, తనకి ఒక పేరెంట్గా ఇవ్వగలిగిన సహకరించా కానీ ఇంతకన్నా ఎక్కువ ఇచ్చుంటే కనుక డెఫినెట్గా తను ఇంకా చాలా మంచిగా రాణించేవాడు అని చెప్పేసి అనుకుంటా. కానీ బట్ స్టిల్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు కూడా ఈ ఏజ్లో కూడా తను మళ్ళీ వెళ్ళి ఆడి మెడల్స్ సాధించి తీసుకొస్తున్నాడు. సో రియల్లీ చాలా గర్వంగా అనిపిస్తుంది. సో మీ చెస్ కెరియర్లో టర్నింగ్ పాయింట్గా మీరు అనుకున్న విన్ అయిన గేమ్ ఏంటి? చాలా ఉన్నాయండి. ఈచ్ Okay. పాయింట్ ఇంట్రెస్టింగ్ like ఏమైనా? 2005 అనేది వేర్ ఇట్ గాట్ మీ రికగ్నైజ్ యాజ్ ఎ ప్లేయర్. ఓకే. అంటే లలిత్ అనే ప్లేయర్ అప్పుడే నాకు రేటింగ్ కూడా వచ్చింది. ఎట్లా అంటే వైజాగ్లో టోర్నమెంట్ జరిగితే అందరూ అప్పుడు హంపియక్క కూడా ఆడుతుంది, నేను చిన్న రేటెడ్ ప్లేయర్. ఐ వాజ్ లీడింగ్ ద టోర్నమెంట్ లాస్ట్ రౌండ్. ఓకే. డ్రా అయితే నేను ఛాంపియన్. సో దిస్ కైండ్ ఆఫ్ మెమరీస్. సో వాళ్ళకి ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు చూసి వాళ్ళు ఆడిన టోర్నమెంట్లో లీడింగ్ అనేది అట్లా. తర్వాత ఫస్ట్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఇన్ నెదర్లాండ్స్ 2009. దాని తర్వాత ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఓకే. గ్రాండ్ మాస్టర్ అవ్వాలంటే మీకు 3 నామ్స్ రావాలి. సో అట్లా వన్ ఆఫ్ ద ఒక టోర్నమెంట్ స్పెయిన్లో వచ్చింది. దాని తర్వాత ఇంకా మెమరబుల్ ఏంటంటే గ్రాండ్ మాస్టర్ అయినప్పుడు 2012. ఓకే. 14లో ఫస్ట్ టైం మాకు చెస్ ఒలింపిక్స్ గేమ్ కాబట్టి సపరేట్గా జరుగుతుంది చెస్ ఒలింపిక్స్. ఫస్ట్ మెడల్ అనమాట ఆన్ హిస్టరీ ఆఫ్ చెస్ 45-42 ఇయర్స్లో. మేము యంగ్ టీమ్కి వెళ్ళినప్పుడు వీ గాట్ బ్రాంజ్ మెడల్ ఓకే. 2014లో. దట్ ఈస్ ఫర్ ఎవర్ ఉండిపోతుంది. సో దిస్ ఓవర్ ద పీరియడ్ వీ హ్యావ్ దిస్ టైమ్ లైన్. అట్లాగే అప్పుడు ఏ గేమ్స్ ఆడాము, వాట్ ఈస్ దట్ మూమెంట్ కూడా కైండ్ ఆఫ్ ఇట్లా ముద్రించి అట్లా నిద్రలో అడిగినా మాకు అదే నడుస్తూ ఉంటుంది. సో అక్కడ ఇట్లా ఆడాము, ఓకే అది ఆడకుండా ఇంకా ఆడండి. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు ఆడేటప్పుడు ఎక్కువ ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరు మీకు? నేను యాక్చువల్లీ రష్యన్ ప్లేయర్ కార్పో క్రామ్నిక్ గేమ్స్ చూసి చాలా ఆల్ గేమ్స్ స్టడీ చేసి నా స్టైల్ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది. దెన్ విశ్వనాథ్ ఆనంద్ గారు, ఈజ్ ఏ టార్చ్ బేరర్ ఫర్ ఆల్ ద ఇండియన్ ప్లేయర్స్ ఇన్ ఇండియా. దెన్ మోర్ ఓవర్ దెన్ హంపి అక్క. ఓకే. ఎవ్రీ టైమ్ ఈవెన్ రీసెంట్ అవర్ అచీవ్మెంట్స్ కీప్ ఇన్స్పైరింగ్. ఓకే. ఏజ్ ఈజ్ నాట్ ద బ్యారియర్ అనేది ఫ్రమ్ హర్ యూ కెన్ సీ. ఎందుకంటే హెల్ప్ చేస్తారా మీకు అక్క కూడా? లేదండి, తన షెడ్యూల్ ఈస్ డిఫరెంట్. ఇంత ముందు అంటే వెళ్ళి చిన్నప్పుడు మేము కలిసేవాళ్ళం ఇంటికి వెళ్ళి. ఇప్పుడు ఏమైందంటే తను షెడ్యూల్ ఈస్ డిఫరెంట్, మై షెడ్యూల్ ఈస్ డిఫరెంట్. నేను యాక్చువల్ తన ఇంటికి వెళ్ళి చాలాసార్లు కంగ్రాచులేట్ చేద్దాం అనుకున్నా కూడా టైం అస్సలు లేదు. నేను ఆడుతున్నప్పుడు టోర్నమెంట్ తను షీ విల్ బి ఫ్రీ.
నేను అయిపోయిన దానికి తనతో దే హ్యావ్ ఫిక్స్డ్ స్కెడ్యూల్, ఎందుకంటే తను ఎలీట్ కేటగిరీ కదా ఉమెన్లో. సో దట్ టాప్ ర్యాంకింగ్స్లో ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఈ క్యాండిడేట్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ సైకిల్ టోర్నమెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో రిఫ్లెక్షన్ ఆఫ్ ద షెడ్యూల్, బట్ యా డెఫినెట్లీ వన్ డే విల్ హ్యావ్ టు మీట్ హర్. సో మీరు ఎలాంటి అపోనెంట్స్ని ఛాలెంజ్గా తీసుకుంటారు? ఇంతకుముందు చైనీస్ ప్లేస్ అండి, ఎందుకంటే దే హ్యావ్ అ వెరీ గుడ్ సిస్టమ్ ఇన్ చెస్. వాళ్ళు ఒక గ్రాండ్ మాస్టర్ అయ్యేదాకా బయటికి రారు, అసలు వాళ్ళ ప్లేయర్ స్టైల్ ఏంటో కూడా తెలియదు. సో వాళ్ళ ఏషియన్ గేమ్ స్టైల్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ దెన్ రష్యన్ గేమ్ స్టైల్, కంప్లీట్లీ క్లాసికల్ ఓల్డ్ స్టైల్ అనమాట. అంటే వెరీ ఫాలో అవుతారా? అన్ని ఫాలో అవుతామండి. అన్ని సిస్టమేటిక్ ఎట్లా ఉంటే వాళ్ళకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మీరు ఏమన్నా చేయండి మేము ఇదే ఫాలో అవుతాం. సో దట్ కైండ్ ఆఫ్ స్టైల్స్ ఆర్ దేర్. సో అండ్ చైనీస్ స్టైల్స్ అనేది దే ఆర్ వెరీ డైనమిక్. సో మీ కెరీర్లో మీకు గుర్తుండిపోయిన టఫెస్ట్ అపోనెంట్ ఎవరు మీకు? టఫెస్ట్ అపోనెంట్ తెలియదు కానీ టఫెస్ట్ గేమ్ అయితే ఐ ప్లేడ్ 9.5 hours. ఓకే, 9.5 hours. ఇట్ వాస్ ఇన్ ఎప్పుడు సార్ అది? 2010 అండి, వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్లో. ఆ గేమ్ యాక్చువల్లీ అప్పుడు మీ అపోనెంట్ ఎవరు? రష్యన్ అతనండి. ఓకే, హీ వాజ్ హై రేటెడ్. ఓకే. నాకు అతనికి ఒక 200 points ఉంది. సో గేమ్ డ్రా అయింది, కానీ ఓకే ఆఫ్టర్నూన్ 2కి స్టార్ట్ అయింది, 2కు 2:30కు, మోర్ దెన్ 9.5 hours, ఆల్మోస్ట్ 10-11 అయింది. ఎట్లా అంటే అసలు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అది గేమ్, ఇంకా తల తిరుగుతుంది, తిన్నాను ఫుడ్ లేదు, హోటల్ అన్ని క్లోజ్. ఓకే ఓకే యా సార్, మీరు ఓటమి అయ్యాక సో దాన్ని ఎలా మీరు స్వీకరిస్తారు, ఎలా తీసుకుంటారు, అండ్ దాని నుంచి మీరు ఎటువంటి లెసన్ నేర్చుకుంటారు? ఒకప్పుడు టు బి ఆనెస్ట్, ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే రూమ్ లో పెన్నులు ఇసిరేయడం, మా చేతిలో మోస్ట్లు అంటే మోస్ట్లీ చాలా మంది చెస్ ప్లేయర్లు చేస్తారు ఇది, ఎందుకంటే ఆ కోపం అంటే బాధ రకమైన కోపం ఉండేది. కానీ యా ఎప్పుడైనా ఆన్లైన్లో ఓడిపోతున్నా కూడా మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు, చెస్ ఎప్పుడైనా చూడండి, నేను నవ్వుకోవడం బాగుంటుంది కానీ చెస్ ప్లేయర్ స్క్రీన్ పగలగొట్టడం, మోసలు పగలగొట్టడం చేస్తాను. మీరు అలా ఎప్పుడైనా చేశారా? నేను చేసేవాడిని, కానీ ఇప్పుడు నో, కంప్లీట్లీ ఆపోజిట్. ఓకే ఓకే. మీరు టైంని ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్? అంతా మీకు ఇటు ఫ్యామిలీ అండ్ చెస్ తప్పదండి. అంటే టు బి ప్రిసైజ్, మనం యాక్చువల్లీ ఇంకా చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. సగం మనకి మొబైల్ ఫోనే, అవును, మన టైం వేస్ట్ చేసేది సగం మన మొబైల్ ఫోన్. అండ్ అది కాకుండా ఇఫ్ యూ బ్యాలెన్స్ వైజ్లీ యూ కెన్ డూ ఎవ్రీథింగ్. ఫ్యామిలీకి ఇవ్వచ్చు, బయట పనులు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ డూ చెస్ ప్రాక్టీస్. చెస్ అనే కాదు, వాట్ ఎవర్ ఏ ప్రొఫెషన్ యూ ఆర్, యూ కెన్ మేనేజ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు మేనేజ్ వైజ్లీ. మీకు ఏం కావాలో అంతవరకే. సో ఈ వరల్డ్ కప్ మెడల్ సాధించడం అనేది మీ డ్రీమ్ అని అనుకోవచ్చా మేము? అసలు ఎవ్రీ ప్లేస్ డ్రీమ్ అండి, ఎందుకంటే వరల్డ్ కప్లో మెడల్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్. సో అక్కడికి వెళ్తున్నాం అంటే ఇట్స్ లైక్ చిన్నప్పుడు చేసి ఆడేవాళ్ళు ప్రతి వాళ్ళు అదే. ఓకే, అదేనా? ఇంకా ప్రస్తుతానికి అగైన్ న్యూ సైకిల్, ఎందుకంటే దిస్ సైకిల్ ఈజ్ ఓవర్. సో అగైన్ ఫ్రెష్ ఇయర్, ఫ్రెష్ నేషనల్స్, సో ఫ్రెష్ టార్గెట్స్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇంకా ముందు ఆడబోయే ఆటల్లో సో ఏ విధంగా మీరు చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నారు మీ గేమ్లో? దిస్ ఇయర్ యాక్చువల్లీ నేను చాలా నేర్చుకున్నానండి, బికాజ్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ విచ్ అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను ఏదైతే మిస్ అవుతున్నానో డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనమాట. నేను ఇప్పటిదాకా ఒకటి అని అనుకున్నదైతే అక్కడ లైక్ లెట్స్ సే చిన్న చిన్న యంగ్ కిడ్స్ ఎట్లా ఆడుతున్నారు, హౌ మచ్ ఎనర్జీ లెవెల్స్ డిఫరెన్స్ ఏంటి, హౌ దే ఆర్ థింకింగ్, ద డెసిషన్ మేకింగ్, ఎవ్రీథింగ్ యాజ్ టాట్ మీ, అంటే న్యూ పర్స్పెక్టివ్ అనమాట. ఒక కొత్త విధానం నాకు నేర్పించింది. సో ఐ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ దోస్ అండ్ సీ ఇఫ్ ఇట్స్ నా స్టైల్కి సూట్ అవుతుందా లేదా, లేదంటే నా స్టైల్కి తగ్గట్టుగా నేను ఎట్లా మార్చుకోగలను. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బెనిఫిట్. సో దట్ ఈస్ విల్ బీ మై న్యూ ఎజెండా, న్యూ ఎయిమ్స్. సో మీ లైఫ్లో థ్యాంక్ఫుల్గా ఉండాలి అనుకుంటే, ఎవరికైనా చెప్పాలి అనుకుంటే గురువు గారు ఆర్ ఫ్యామిలీ ఎవరికి చెప్తారు? చాలామంది ఉన్నారండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ, మై మదర్ పద్మకుమారి, నెక్స్ట్ మై సిస్టర్, నేను ఆల్రెడీ చెప్పాను, మై కోచ్ మురళీకృష్ణ గారు, దెన్ మై వైఫ్. సో అట్లా కాకుండా ఈచ్ పాయింట్ ఆఫ్ టైంలో నాకు కరెక్ట్గా కొంతమంది ప్రాఫిట్ షుమాట్ కోటేశ్వరరావు గారు, గోకరాజ్ గంగరాజ్ గారు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి, విజయవాడ క్లబ్, ఇట్లా విజయవాడ క్లబ్లో చాలామంది ఉన్నారు. సో ఆల్ ద బిగ్ షాట్స్ అండ్ విజయవాడ అప్పుడు ఏంటంటే నాకు ఫండ్ రైజ్ చేసి, సో అట్లా దే యూస్ టు సెండ్ మీ టోర్నమెంట్స్. అట్లా కాకుండా బి శ్రీనివాస్ గారు అని ఈజ్ ఆర్కిటెక్చర్, ఈజ్ నాట్ దట్ ఫేమస్.
వాళ్ళ అబ్బాయి నేర్చుకునేవాళ్ళు చెస్. సో అట్లా పరిచయం అయిన. హీ ఈజ్ యాక్చువల్లీ సపోర్టెడ్ మీ అలాట్. అట్లా ఈచ్ పాయింట్లో నాకు ఈచ్ పర్సన్. తర్వాత మందా చిరంజీవి దాస్ గారని ఈజ్ అ రైటర్. ఓకే. ప్రాబబ్లీ మీకు తెలిసే ఉండదు. సో అట్లా దెన్ మై సిద్ధార్థ కాలేజ్లో అంకం చౌదరి గారు. సో అట్లా ఒక్కొక్క జర్నీ. సారీ నేను ఇంకా చాలామంది పేర్లు వచ్చి ఉంటే బట్ మోర్ దెన్ దట్ మీడియా. నాకు ఫస్ట్ నుంచి నాకు ఫస్ట్ ఆర్టికల్ కూడా నాకు ఇప్పుడు హిందూలో పడింది. సో మీడియా ఈజ్ ఆల్వేస్ విజయవాడ మీడియా ఎప్పుడు నాకు నేను ఏం గెలిచినా అసలు కంటిన్యూస్గా దిస్ దే కీప్ ఆన్ సపోర్టింగ్. ఎన్నో మెడల్స్ సాధించాడండి లలిత్, చాలా మెడల్స్ సాధించాడు. దానికి సహకారం ముఖ్యంగా చెప్పాలంటే కనుక విజయవాడలో ఉన్న జర్నలిస్టులు మెయిన్. మాకు ఆ పునాది ఎవరు అంటే కనుక కేవలం ఈ ఒక క్రీడాకారుడికి ఒక ప్రోత్సాహం ఎలా వస్తుందంటే ఎప్పుడైతే తన గురించి తను సాధించిన దాని గురించి నలుగురికి తెలియజేసేటట్టు ఎలా ఉంటుందో అలా నాకు ఫస్ట్ సపోర్ట్ వచ్చిందే విజయవాడ జర్నలిజం దగ్గర నుంచే వచ్చింది. మీడియా అందరూ మీడియా ప్రతి ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, సాక్షి, హిందూ పేపరు, అసలు డెక్కన్ క్రానికల్ ఒకళ్ళు కాదు మొత్తం మీడియా మొత్తం ఉక్కుమ్మడిగా బాబుకి చాలా సహకారం చేసేవాళ్ళు. వాళ్ళ సపోర్టు చాలా బాగుండింది మాకు. తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ, విజయవాడ క్లబ్ వాళ్ళు కానీ, మన విజయవాడలో ఉన్న కొంచెం పెద్ద పెద్ద వాళ్ళందరూ సహకారం కూడా బాగా సహకారం వచ్చింది. దాని తగ్గట్టు తను కూడా నెంబర్ ఆఫ్ అచీవ్మెంట్స్ తీసుకుంటూ వచ్చేవాడు. సో పిల్లల యొక్క ఆసక్తి గమనించి తల్లిదండ్రులు కనుక ముందుకు వాళ్ళ ప్రోత్సహిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మీలాంటి యంగర్ ప్లేయర్స్కి మీరు చెప్పదలసిన ఏదైనా ముఖ్యమైన సూచనలు ఉన్నాయంటారు ఫైనల్? మోర్ ఏంటంటే ఇప్పుడు చాలా చెస్ దే బికేమ్ పాపులర్ ఆఫ్టర్ లాక్డౌన్. వెబ్ సిరీస్లో వచ్చి క్వీన్స్ గ్యాంబిట్ ఇవన్నీ, ఆల్సో గుకేష్ విన్నింగ్ వరల్డ్ కప్. సో ఇండియాకు ఒక లైమ్ లైట్ వచ్చింది చెస్లో. అందరూ ఏమనుకున్నారంటే ఓకే అందరూ గెలిచేయచ్చు, సో ఏదో సాధించేయచ్చు అనే పేరెంట్స్ కూడా ప్రెషర్ చాలామంది చిన్నపిల్లలు. సో ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఒక స్పోర్ట్ అనేది ఇట్ షుడ్ బి ఎంజాయ్డ్ బై ద చిల్డ్రన్. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా మనం రుద్దకూడదు. సో ఫస్ట్ గైడెన్స్, ఫస్ట్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే లెట్ ద చైల్డ్ ఎంజాయ్. పిల్లల్ని ఎంజాయ్ చేయనివ్వండి. చిన్న వయసులో మీరు ఇప్పుడే ఏదో సాధించాలని వాళ్ళ మీద రుద్దొస్తుంది మనం. సో వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ అంటే దెన్ యూ పర్స్యూ, దట్ ఈస్ వేర్. కానీ చాలా మందికి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన కష్టపడి వచ్చినంత మాత్రం అందరికీ సక్సెస్ రాదు. మేబీ 1-2 people in 100 అట్లా. సో దట్ షుడ్ నాట్ బి యువర్ డిసప్పాయింటెడ్. బట్ చాలామంది సచిన్ టెండూల్కర్ అవ్వాలని వస్తారు, సింధు గారు లాగా అవ్వాలని వస్తారు, అంపైర్ లాగా అవ్వాలని వస్తారు. సో చాలా వెరీ ఫ్యూ విల్ రీచ్ దట్ పాయింట్. సో బట్ అవర్ వర్క్ షుడ్ బి లైక్ దట్. బట్ రిజల్ట్ అనేది మనం ఆశించకూడదు. యూ షుడ్ బి వెరీ ప్రాక్టికల్. ఇప్పుడున్న కరెంట్ కాంపిటీషన్కి యూ షుడ్ బి వెరీ ప్రాక్టికల్. అవర్ ఎయిమ్ షుడ్ బి దేర్. కానీ వాట్ ఎవర్ ఇట్ కమ్స్ యూ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇట్. అంటే మనం ఎట్లా అంటే వీ షుడ్ ఎవాల్వ్. మనం మారుతూ ఉండాలి. ఓకే ఈ టైంలో ఏం కావాలి, యూ హ్యావ్ ఆపర్చునిటీ కదా, అంత ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి. దట్ కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్ ఈస్ రిక్వైర్డ్. సో ఫ్యూచర్లో మిమ్మల్ని కోచ్గా చూడొచ్చు అంటావా? డెఫినెట్లీ అండి. ఐ వాంట్ టు షేర్ మై విజ్డమ్ చాలామందితో. బికాజ్ చాలామంది ఐ ఫీల్ యంగ్ జనరేషన్కి దట్ కైండ్ ఆఫ్ గైడెన్స్ ఈస్ రిక్వైర్డ్. ఐ విల్ డెఫినెట్లీ బీ రెడీ టు హెల్ప్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ అండి. చాలా